మనం అనుకున్నప్పుడు ఏవి జరగవు. అవి జరగాలనుకున్నప్పుడే చాలా సార్లు అవి కొనాలి, ఇవి కొనాలి, అవి కొందాం, ఇవి కొందాం అనుకుంటాం. బట్ అందుట్లో ఒకటి మాత్రం కంపల్సరీగా కొనాలని చెప్పి అనుకుంటాం. అందులో ఇదొకటి. నేను ఎప్పటినుంచో ఒక న్యూ థింగ్ కొందాం అనుకున్నా. బట్ చాలా సార్లు ట్రై చేశా. బట్ కాలేదు. బట్ ఇప్పుడు ఇంత వర్షం పడుతున్నా ఎళ్తున్నాం. ఎందుకంటే అది జరగాలనుకుంది కాబట్టి జరుగుతుంది. ఈ మధ్యలోనే నేను ఒకటి గమనించానండోయ్! చాలా డేస్ నుంచి చాలా యూజ్ చేసినా నాది కర్లీ హెయిర్ కదా! హెయిర్ గ్రోత్ అవ్వట్లేదేమో అనుకున్నా. బట్ హియర్ ఈస్ ద రిజల్ట్. గాలికి మొత్తం ఈ బేబీ హెయిర్ మొత్తం ఫ్రంట్‌కి వచ్చింది. సో ఐ యామ్ డబుల్ ఎక్సైటెడ్. ఇంకా చలో ఈ బేబీ హెయిర్ గ్రోత్ అవుతుందని చెప్పి ఎక్సైట్ అవ్వాలా? ఇది మొత్తం వచ్చి నా కంట్లో పడుతుందని చెప్పి ఫీల్ అవ్వాలా అర్థం కావట్లేదు. అండ్ నేను మా అత్తమ్మ వెళ్తున్నాం. వీడే నా తమ్ముడు. మనం ఏమన్నా తీసుకునేటప్పుడు మనతో పాటు ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నా పెద్ద మనసుతో ఈ పెద్ద మనిషికి ఈ రోజు పెద్ద మనిషి పోస్ట్ ఇచ్చాను. యాజ్ ఏ పల్లెటూరు అమ్మాయిగా ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ సో మెనీ టైమ్స్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అలా వర్షంలోనే కబుర్లు సాగులు చెప్పుకుంటా వెళ్ళిపోయాము. అండ్ చాలా డేస్ నుంచి నేను కొత్త టైలరింగ్ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ పార్ట్లో ఏమైందో చూసేయండి.